హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు నవీన్. సో, ఈరోజు టైటిల్ చూసినట్టయితే ఎలాంటి కంపెనీస్‌ని మనం ఎయిమ్ చేసుకొని మన జాబ్ సెర్చ్ ఆర్ మన కెరియర్ యాస్పెక్ట్స్ ఉండాలి. ఒకటేంటంటే డబ్బులు ప్రతి కంపెనీ మీరు ఎక్కడ చేసినా వస్తాయి. బట్ మీ ఎయిమ్ ఏంటి? మీరు చదువుకున్న దానికి ఆర్ మీరు ఏ లెవెల్ ఆఫ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో దాని గురించే మనం ఈరోజు తెలుసుకుందాం. అంటే ఓఈఎమ్స్, టైర్ 1, టైర్ 2 సర్వీసెస్ కన్సల్టెంట్స్ ఎలా వర్క్ చేస్తాయో చూద్దాం. లెట్స్ సో లెట్స్ లుక్ ఇన్ టు ది కంపెనీస్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్. సో కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ వచ్చేసి OEM. This is also called as product companies. Product company. OEM అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్, ఇట్ మే బీ ఏ కార్, it may be a mobile phone, ల్యాప్టాప్ ఆర్ ఫ్రిడ్జ్, గీజర్ ఏదైనా తీసుకోండి, దానిపైన మీకు ఒక నేమ్ కనబడుతుంది. లెట్స్ సే మనకు చూసుకుంటే దానిపైన కనబడేది లెట్స్ సే టాటానో లేకపోతే ఫిలిప్సో లేకపోతే మీకు మారుతి సుజుకియో, ఇలా ఈ కంపెనీస్ అన్నీ కూడా మనకు OEMs అవుతాయి. OEMస్లో మనం వర్క్ చేయడం వల్ల మనకు లాభం ఏంటంటే ఓనర్షిప్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఆ ప్రోడక్ట్లో ఎటువంటి ఫీచర్స్ని ఇంటిగ్రేట్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు OEMలో ఒక పర్టికులర్ కాంపనెంట్కి ఓనర్ అనుకోండి. అంటే ఇంజన్ తయారు చేయాలి, ఆ ఇంజన్కి మీరు ఓనర్ అంటే దాని యొక్క ఎండ్ టు ఎండ్ కూడా మీకు తెలుస్తుంది. అంటే దాని యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, అక్కడ నుంచి దాన్ని ఎలా తయారు చేయాలి, దాన్ని ఎక్కడ ఇంటిగ్రేట్ చేస్తారు, అది ఎలా వర్క్ చేస్తుంది, దాని ఫంక్షనాలిటీ ఏంటి, ఇన్ డీటెయిల్గా కూడా మీరు డిసైడ్ చేస్తారు. అంటే ఆ టీంలో మీరుంటే యూ విల్ బి పార్ట్ ఆఫ్ ద డెసిషన్స్. దెన్ OEMs తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకు OEMs తర్వాత నెక్స్ట్ వచ్చేవి టియర్ 1s. నెక్స్ట్ వచ్చి టైర్ 1s. టైర్ 1 ఎలా వర్క్ చేస్తుందంటే ఏదైతే మనం ఇప్పుడు దీనిలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ కార్ అనుకోండి, ఇది ఈ కార్కి నేను ఇంజన్ తయారు చేయాలి ఆర్ ఇంజన్ కావాలి కార్కి. సో OEMఏ అన్ని కాంపనెంట్స్ని తయారు చేయరు, ఎందుకంటే వాళ్ళకి ఇన్ టైంలో ప్రోడక్ట్ వచ్చేసి కస్టమర్కి అందాలి. సో అందుకే OEM ఎప్పుడు కూడా అన్ని కాంపనెంట్స్ ఇన్సైడ్ అంటే ఆ కంపెనీయే తయారు చేయరు. వాళ్ళకి సప్లయర్స్ ఉంటారు. ఈ సప్లయర్స్ 2-3 రకాలుగా ఉంటారు. ఒకటి వచ్చేసి టైర్ 1, నెక్స్ట్ టైర్ 2, దెన్ యూ విల్ హ్యావ్ సర్వీసెస్, దెన్ కన్సల్టెంట్స్ ఆర్ ఎక్స్పర్ట్. ఇప్పుడు టైర్ 1 ఏం చేస్తుందంటే ఈ టైర్ 1 వచ్చేసి మనకు ఏదైతే ఇక్కడ మోటారు, టైర్స్, ఇంజను లేకపోతే దాంట్లో ఉన్న యాన్సిలరీస్, ఇన్వర్టరు, బ్యాటరీ, ఇలాంటి ప్రతి కాంపనెంట్కి ఒక్కొక్క కంపెనీ వర్క్ చేయొచ్చు. లేకపోతే కొన్ని టైర్ 1s ఒకే టైర్ 1 2-3 కాంపనెంట్స్ కూడా తయారు చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్టయితే బాష్ కానీ, డానా కానీ, మరీలి అని కానీ, వాల్యూ అని కానీ,
హెల్లా అని కానీ హర్మన్ అని కానీ ఇవన్నీ కూడా టైర్ 1 కిందకే వస్తాయి. వీళ్ళందరూ ఈ యొక్క ఓఈఎంస్తో క్లోజ్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఓఈఎం ఏం చెప్తుంది, నాకు ఈ మోటార్ యొక్క సైజు ఇన్ని కిలోవాట్స్ ఉండాలి, ఇంత డైమెన్షన్స్లోనే ఉండాలంటే ఈ ఫీచర్స్తో ఈ టియర్ 1 వర్క్ చేసి వాళ్ళకి డెలివర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైర్ 2s. బట్ ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టియర్ 1కి ఓన్లీ రిక్వైర్మెంట్స్ మాత్రమే ఇస్తారు. అంటే ఎంత పవర్ కావాలి, ఎంత వోల్టేజ్ ఉండాలి, ఎంత కరెంట్ ఉండాలి, ఎంత డైమెన్షన్ ఉండాలి. బట్ కంప్లీట్ డిజైన్ ఓనర్షిప్ మాత్రం, అంటే కంప్లీట్ లోపల ఏ కాంపనెంట్ వాడాలి, ఎలా వాడాలి, టియర్ 1 దగ్గరే ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ ఓఈఎం ఏమైనా స్పెసిఫికేషన్ చేస్తే తప్ప. సో డీటెయిల్డ్ డిజైన్ అనేది టియర్ 1లో ఎక్కువగా చేస్తారు. దెన్ టియర్ 2s కూడా ఉంటాయి. టైర్ 2s ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైర్ 2s ఓఈఎంతో కూడా డైరెక్ట్గా వర్క్ చేయొచ్చు, లేదా టైర్ 1తో కూడా డైరెక్ట్గా వర్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మోటార్ అనుకున్నాం. మోటార్లో 2 పార్ట్స్ ఉంటాయి. మోటార్ డ్రైవ్ అనుకోండి, మోటార్ ప్లస్ ఇన్వర్టర్. టైర్ 1 ఏంటి, కంప్లీట్ మోటార్ డ్రైవ్ని ఇవ్వాలి. మోటార్ ప్లస్ ఇన్వర్టర్, దాంట్లో మోటార్ ప్లస్ ఇన్వర్టర్ ఆర్ మోటార్ ప్లస్ సమ్ కన్వర్టర్ అనుకోండి, సో టు ఫార్మ్ ఇట్ యాజ్ ఏ డ్రైవ్. సో టైర్ 1 ఒక్కటే వర్క్ చేయకపోవచ్చు ఒక్కొక్కసారి. టైర్ 1 కూడా వాళ్ళ సప్లయర్స్ మోటార్ ఒకరి దగ్గర నుంచి తీసుకోవచ్చు, కన్వర్టర్ ఒకరి దగ్గర నుంచి తీసుకొని ఉండొచ్చు. అప్పుడు ఈ టియర్ 2s వస్తాయి అన్నట్టు. అంటే ఆర్ ఈ కన్వర్టర్లో పీసీబీ డిజైన్స్ చేయొచ్చు. సో అప్పుడు ఈ టైర్ 2s ఓనర్షిప్ తీసుకొని ఈ టైర్ 1కి వర్క్ చేస్తాయి. ఓకే, వాళ్ళు కూడా కొంతవరకు లో లెవెల్ డిజైన్లో వర్క్ చేస్తూ ఉంటారు. దెన్ సర్వీసెస్ కంపెనీస్. ఈ సర్వీసెస్ కంపెనీస్ ఎలా వర్క్ చేస్తాయంటే, మీకు ఇప్పుడు ఈ మోటార్ కంట్రోల్లో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి, లేకపోతే ఈ టైర్ 1 కానీ టైర్ 2 కానీ ఓఈఎం దగ్గర ఇంకెక్కువగా వర్క్ ఉంది. సో దీన్ని కొంత వర్క్ ప్యాకేజ్ లాగా డివైడ్ చేసి వీళ్ళకి ఇవ్వాలి. సో దెర్ ఆర్ 2 టైప్స్ సర్వీసెస్ వచ్చేసి అగైన్ 2 or 3 టైప్స్లో వర్క్ చేస్తాయి. ఎలా అంటే వర్క్ ప్యాకేజ్ బేస్డ్గా, అంటే ఈ పని మొత్తం మీరు చేయండి ఇంత మనీ అని ఈ ఓఈఎం కానీ టైర్ 1 కానీ టైర్ 2 కానీ అప్రోచ్ అవ్వచ్చు ఆ వర్క్ని చేయడానికి. ఆ వర్క్ని చేసి డెలివర్ చేయడం సర్వీసెస్. ఆర్ ఓఈఎం ఆర్ టైర్ 1 ఆర్ టైర్ 2 మాకు ఇంతమంది కావాలి ఈ వర్క్ చేయడానికి ఫర్ 1 year ఆర్ 2 years అని మ్యాన్ పవర్ బేస్డ్గా కూడా తీసుకుంటుంది అన్నట్టు. మ్యాన్ పవర్ బేస్డ్గా కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అప్పుడు ఈ మ్యాన్ పవర్ బేస్డ్గా తీసుకున్నప్పుడు డైరెక్ట్గా వీళ్ళను ఈ టైర్ 1 కంపెనీలని లొకేట్ చేసి వర్క్ చేయొచ్చు, లేదా ఆఫ్ షోర్ లొకేషన్లో కూడా వర్క్ చేయొచ్చు. అంటే ఆన్ షోర్ అండ్ ఆఫ్ షోర్. సమ్ టైమ్స్ సర్వీస్ కంపెనీలు డైరెక్ట్గా వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రోడక్ట్స్ని ఓఈఎం ఆర్ టైర్ 1కి కూడా ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సర్వీసెస్ అంటే ఓన్లీ ఈ మ్యాన్ పవర్ వర్క్ ప్యాకేజ్ కాకుండా కొంత వాళ్ళు కూడా ఇన్నోవేషన్ రీసెర్చ్ కూడా చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, హెచ్సిఎల్ కానీ, ఇలాంటివన్నీ సర్వీస్ కంపెనీస్ కిందకే వస్తాయి. దెన్ కన్సల్టెంట్స్. కన్సల్టెంట్స్ మెయిన్ వర్క్ వచ్చేసి దే ఆర్ ది ఎక్స్పర్ట్స్. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ టీయూవీ రెయిన్ లైన్ ఉంది. టీయూవీ రెయిన్ లైన్ అంటే అదొక సర్టిఫికేషన్ బాడీ. ఓకే, టీయూవీ రెయిన్ లైన్ అనుకోండి, ఇదొక సర్టిఫికేషన్ బాడీ. అలాగనే మనకు ఆటోమోటివ్లో పూణేలో మనకు ఏఆర్ఈ ఆటోమోటివ్ ఇండియన్ ఆటోమోటివ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. సో ఇట్లా ఈ డిఫరెంట్ కంపెనీస్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సర్టిఫికేషన్లో డీటెయిల్డ్ హెల్ప్ కావాలి, సో వీ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ దెమ్. ఇలా కాకుండా ఎక్స్పర్ట్స్ ఉంటారు, దే విల్ వర్క్ ఫర్ ఓన్లీ 2 or 3 months. ఓకే, సో ఇలా డిఫరెంట్ లెవెల్స్లో వర్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అదే సాఫ్ట్వేర్లో తీసుకున్నాం అనుకోండి, ప్రోడక్ట్ కంపెనీస్ అంటారు, లైక్ ఫేస్బుక్ ఆర్ మెటా
Google, like your Microsoft, these all are product companies. Then వాటికి సప్లయర్స్, వాటికి కొన్ని కంపెనీస్ సైబర్ సెక్యూరిటీస్కి వర్క్ చేయొచ్చు, ఆర్ ఈ సర్వీసెస్ సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు, డెవలప్మెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు, టెస్టింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇట్లా డిఫరెంట్ లెవెల్స్లో కూడా ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసి కంపెనీస్ వర్క్ చేస్తాయి. సో నౌ మీరు ఇప్పుడు లో లెవెల్ డిజైన్లో వర్క్ చేయాలనుకుంటున్నారా, ఓన్లీ హై లెవెల్ ఇంటిగ్రేషన్ అంటే ఓఈఎం లెవెల్లో ఇవన్నీ సప్లయర్స్ నుంచి తీసుకొని ఇంటిగ్రేట్ చేసి ప్రోడక్ట్ని ఇచ్చే దగ్గర ఉండాలనుకుంటున్నారా, ఎక్కడ ఎలా వర్క్ చేయాలనుకునేది ఇప్పుడు మీ ఇష్టం. సో నౌ యూ ఎయిమ్ ఇట్ వేర్ యూ వాంట్ టు వర్క్